ఎస్ఏఆర్ ప్రక్రియ గురించి వివరణ. నమస్తే, న్యూస్ ఐబీకి స్వాగతం. నేను ప్రియా. భారత ఎన్నికల సంఘం గణన ఫారం నింపే విధానం గురించి మా రిపోర్టర్ ఐలేని రాజు తమకు తెలిసిన సమాచారం ప్రకారం మీకు తెలియజేస్తున్నారు. న్యూస్ ఐబీ మనకు కొద్ది కాలం నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఒక ప్రక్రియ నడుస్తుంది, ఓటర్ నమోదు ప్రక్రియ అని. దీని మీద చాలా సందేహాలు ఉంటున్నాయి. మరి ఫామ్ను ఎట్లా నింపడము ఏంది అనేది మనకు తెలిసినంతలో ఈ ఫామ్ను ఎలా నింపడం అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నాకు తెలిసిన కాడికి ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఒక 2 భాగాలు ఉంటుంది. 2002లో ఓటు వేసినది ఒక టైప్ అయితే 2002లో ఓటు ఇవ్వని వాళ్ళది, ఎవరైతే ఓటు వేయలేదో ఆ టైంలో వాళ్ళది ఒక టైప్ ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఒకటి చూసుకుందాం. ఇక్కడ 2002లో ఇక్కడ ఓటు వేసిన ఈ ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఈ 2002లో ఓటు వేసారు కాబట్టి వాళ్ళ విలేజ్లో కంపల్సరీ వాళ్ళ విలేజ్ల గ్రామ నుంచి ఆఫీసర్ ఎవరైతే బేలుగా ఉంటాడో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. అది ఇక్కడ ఫిలప్ చేయాలి మొత్తం. అక్కడ ఇది ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రస్తుతానికి ఎవరైతే వాళ్ళ డీటెయిల్సే ప్రస్తుతానికి ఇక్కడ ఫిలప్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఇది ఫస్ట్ 2002లో ఓటు వేసిన వాళ్ళది మీకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫోటో ఉంటుంది. 2002లో ఓటు వేసినట్టయితే వాళ్ళ లిస్ట్లో పేరుతో సహా అక్కడ ఉంటుంది. అయితే ఈ కాలం ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఎక్కడ ఉంటారు, ప్రస్తుతానికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ భర్త పేరు. అయితే ఇక్కడ భర్త పేరు కింద ఒకటి ఎస్ఎస్టీ నెంబర్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఎస్ఎస్టీ నెంబర్ కాక నెంబర్ అని ఇంకోటి ఉంటుంది. అది ఎపిక్ నెంబర్ అందుబాటులో ఉంటే పెట్టచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ భర్త పేరు, వాళ్ళ తల్లి పేరు ఇట్లా రాసి ఇక్కడ అందరి డీటెయిల్స్ రాసి ఎపిక్ నెంబర్స్ అంటే ఉంటే పెట్టచ్చు, లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ మాత్రం మనం 2002లో కాన్స్టిట్యున్సీ నెంబర్ అని ఒకటి ఉంటుంది, తర్వాత బూత్ నెంబర్ ఉంటుంది, తర్వాత సీరియల్ నెంబర్. ఇవి ఇట్లా ఈ రకంగా 2002లో ఓటు వేసిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఫామ్. సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషను మీరు అందరికీ చేరవేయాలి. ఒకవేళ ఇదే పరిస్థితి 2002లో ఓటు వేయలేదు అనుకోండి, ఇది మనం ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి వాళ్ళ కొడుకు ఇతని పేరు ఈ 2002లో ఓటు వేసిన ఈ అమ్మ పేరు ప్రమీలమ్మ. మేము కొడుకు ఇతను పూర్ణచంద్రరావు 2002లో ఓటు వేయలేదు కాబట్టి మనకు అక్కడ లిస్ట్లో కనబడదు. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు వెర్షన్ 2002లో ఓటు వేసిన ప్రమీలమ్మ డీటెయిల్స్ ఇక్కడ నింపుకొని మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి అతని డీటెయిల్స్ ఇక్కడ నింపాలి. ఇంతవరకు అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ రకంగా నింపుకున్నట్టయితే మీకు సులభంగా ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా దీనికి ఖచ్చితంగా ఆధార్ నెంబరు క్లియర్గా పెట్టాలి, డేట్ ఆఫ్ బర్త్. ఈ ఎపిక్ నెంబర్స్ అనేది లేకపోతే మీరు డాష్ పెట్టేసేయండి. ఎపిక్ నెంబర్స్ ఉన్నట్టయితే మీరు ఎపిక్ నెంబర్స్ పెట్టండి. కొన్నిట్లలో 2002లో ఎపిక్ నెంబర్స్ ఎస్ఎస్టీ నెంబర్స్ రాలేదు, దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎపిక్ నెంబర్స్ రానప్పుడు డాష్ పెట్టేసేది. కానీ ఎస్ఎస్టీ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ వస్తుంది, పైన ఎస్ఎస్టీ నెంబర్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీ నెంబర్ వస్తుంది, ఇక్కడ బూత్ నెంబర్, ఇక్కడ సీరియల్ నెంబర్. ఇవన్నీ ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. 2002లో ఓటు వేయకపోతే ఇది ఎంటీ పెట్టాలి, వేసిన వాళ్ళైతే ఫిలప్ చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ సమాచారానికి అందరూ ఉపయోగపడతారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు బాధ్యతగా మన ఫామ్ నింపి ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత భారతదేశ పౌరులుగా మనందరికీ ఒకటి ఉంది. ఈ ఓటు అనేది పోతే మనం ఈ ప్రజాస్వామ్యంలో మనం లేనట్టే. ప్లస్ ఇంకోటి దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే చాలా మటుకు దీంట్లో అసలు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఎందుకు జరుగుతుందంటే చాలా దొంగ ఓట్లు ఒకటి, చాలా మటుకు రెండు జాలర్ల ఓట్లు, ఊళ్ళో ఓట్లు, సిటీలో ఓట్లు ఉన్న వాటి ప్రక్రియను ప్రక్షాళన చేయడానికి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నట్టు మనకు సమాచారం. కాబట్టి దీన్ని పరిపూర్ణంగా బాధ్యతగా నిర్వహించాలి. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఆఫీసర్స్ కూడా సహకరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని మీ రాజు, న్యూస్ ఐబీ. థ్యాంక్ యూ.